ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి 2020 బెస్ట్ మూవీ అవార్డు కూడా వచ్చింది. సో ఎందుకు ఈ మూవీ పేరేంటి, అంతేకాకుండా ఈ మూవీని మనం ఎక్కడ చూడవచ్చు, అదేవిధంగా ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సిరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ మూవీ పేరు రాత్ అకేలి హై. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. సో ఈ మూవీకి బెస్ట్ చిత్రం అవార్డు కూడా వచ్చింది. సో అంతేకాకుండా ఈ మూవీ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వెళ్తే, జితిన్ ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటారు. అతని తల్లితో పాటు ఒక ఫంక్షన్కి అయితే వస్తారు. తల్లి జితిన్కి అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. పెళ్లి చూపులు ఏమాత్రం ఇష్టం లేని జితిన్ ఆమెను నామాత్రంగా చూస్తాడు. ఆమె కూడా ఏమాత్రం ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తుంది. ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే జితిన్కి అతని పై ఆఫీసర్ నుంచి కాల్ అయితే వస్తుంది. రఘువీర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తారు. జితిన్ ఆ ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. రఘువీర్కి ఇప్పటివరకు పెళ్లి జరిగి ఉంటుంది. మొదటి భార్య చనిపోవడంతో రాధే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి జరిగిన మొదటి రాత్రిలోగే అతను కూడా చనిపోతాడు. అతనికి ఒక కొడుకు అలాగే కూతురు కూడా ఉంటారు. ఏమాత్రం బాధ లేకుండా కొడుకు అయితే తిరుగుతూ ఉంటాడు. వీళ్ళ దగ్గర రిలేషన్కి ఏమైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తాడు. అయితే జితిన్ రాధాను 5 సంవత్సరాల క్రితమే చూసినట్లు గుర్తు తెచ్చుకుంటాడు. ఆమెను రైలు నుంచి దూకేటప్పుడు కాపాడి ఆమె తండ్రికి అప్పచెప్తాడు జితిన్. ఆమెను ఎక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు జితిన్. మా నాన్న వీళ్ళకి అమ్మేశాడని చెప్పింది రాధ. ఆ రోజు కాపాడి తండ్రికి అప్పచెప్పిన విషయం తలుచుకుని బాధపడతారు. అప్పటి నుంచి ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఈ కేసు ఆమెకు ఇరికించడం ప్రయత్నం జరుగుతుందని తెలుసుకుని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తాడు. చివరికి రఘువీర్ని చంపింది ఎవరు, అలాగే రాధకు ఈ హత్యకి సంబంధం ఉందా, ఈ హత్య కేసును జితిన్ ఎలా కొలికి తెస్తారో అనే విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ మూవీని తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.